అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఊటీ అద్భుతంగా ఉంటుంది అని చెప్తే నిజంగా అది అతిశయోక్తి మాత్రం కానే కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే అది అంతే అందంగా ఉంటుంది. మనం ఎక్కువ అక్కడ నేచర్తో కనెక్ట్ అవుతాం కాబట్టి మన మైండ్ అండ్ బాడీ చాలా పాజిటివిటీతోటి నిండిపోతుంది. ఎందుకంటే అది నేచర్తో మనం ఎక్కువసేపు గడిపితే మన మైండ్ అండ్ బాడీ అలాగే ఉంటుంది. ఎట్టి చూసినా గ్రీనరీ ఉంటుంది. అండ్ ఒకప్పటి ఊటీకి ఇప్పటి ఊటీకి చాలా తేడా ఉందని అక్కడ జనాలు చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, అంటే ఆ కంపారిజను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఊటీకి వెళ్తున్నా, బట్ నాకు ఊటీ చాలా నచ్చింది. చాలా అంటే చాలా. నేను ఎంత ఆనందించాను ఊటీలో, అది నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఈ వీడియోలన్నీ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. అండ్ వెళ్ళిన వాళ్ళు ఉంటే అది డిఫరెంట్ థింగ్, వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా నేను చూపించే వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. మేము ఊటీలో స్టే చేసిన హోటల్ టౌన్ కంటే కొద్దిగా హైట్లో ఉంటుందన్నమాట. అంటే కొంచెం ఒక కొండ మీద ఉంటుంది. సో అక్కడి నుంచి ఇప్పుడు మేము కిందకి దిగుతూ ఉన్నాము. అక్కడి నుంచి దిగేటప్పుడు కూడా వ్యూ చాలా అద్దిరిపోతుంది, అంత బాగుంటుంది. అక్కడంతా కూడా కొద్దిగా రోడ్స్ అని నేరోగా ఉంటాయి. ఎందుకంటే ఈ హోటల్స్ కానీ ఇల్లులు కానీ ఇట్లాంటివి కొంచెం కొండ మీద కట్టుంటారు కదా. సో ఆ కొండను తవ్వి ఇట్లా రూట్ తీసుకోవడం వల్ల రూట్ అంతా కూడా కొద్దిగా నేరోగానే ఉంటుంది. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ ఆగేటట్టే ఉంటుంది అనమాట. బట్ ఆ వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు టైము దగ్గర 9:30 అయింది. సో మేము బ్రేక్ఫాస్ట్ అదంతా చేసేసి హోటల్లో కిందకి దిగుతూ ఉన్నాం అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే దొడ్డబెట్ట అనే ప్లేస్కి వెళ్తున్నాం. దొడ్డబెట్ట అనేది కన్నడ వర్డ్ అది. సో దొడ్డ అంటే పెద్ద, బెట్ట అంటే కొండ. సో దొడ్డబెట్ట పీక్స్కి వెళ్తున్నాం అనమాట. ఈ దొడ్డబెట్ట పీక్స్ వచ్చి నీలగిరీస్లోనే చాలా హైయెస్ట్ మౌంటైన్ అండ్ థర్డ్ హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా అంట. సో దీని ఎత్తు వచ్చి 2637 మీటర్స్, అంటే 8652 ఫీట్ అంట. సో ఇది గూగుల్ ద్వారా నేను పట్టుకున్నాను అదనమాట. జెన్యూన్గా చెప్పాలంటే ఈ దొడ్డబెట్ట నాకు బాగా నచ్చింది. అక్కడికి వెళ్ళాక నేను మిగతావన్నీ విషయాలు చెప్తాను. ఇప్పుడైతే మనం ఊటీ టౌన్లోకి వచ్చేసాము. ఇక్కడ ఈ పక్క హోటల్స్ ఇవన్నీ కూడా నేను మీకు కొద్దిగా చూపిస్తూ వెళ్తూ ఉంటాను. ఈ టౌన్ ఎందుకు చూపిస్తున్నానంటే మేము ఊటీకి ప్లాన్ చేసినప్పుడు హోటల్స్ పేర్లు అయితే మాకు ఆన్లైన్లో కనిపిస్తున్నాయి, కానీ అవి ఎలా ఉంటాయి అనేది ఒక్కొక్కటి చాలా బ్యూటిఫుల్గా అనిపించేది, ఒక్కొక్కటేమో పిచ్చిగా అనిపించేది. సో ఎటు తేల్చుకోలేకపోయేవాళ్ళు అనమాట. అంటే రియల్గా ఇది బాగుంటుందా లేదా ఇట్లాంటి కొంచెం డౌట్లో ఉండేది. సో నేను ఇప్పుడు ఊటీలో టౌన్లో తిరుగుతున్నాను కాబట్టి ఈ సైడ్స్ అంతా కొంచెం చూపిస్తూ ఉంటే మీకు ఒక్కొక్క హోటల్కి దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను కదా. సో అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో ఇది టౌన్లోనే ఉంది, సెంటర్లోనే ఉంది, సో మనకు భయం లేదు, లేదా ఇది ఇలా ఉంది అనేది మీకు తెలుస్తుంది. ఫోటోలో కాకుండా వీడియోలో అంటే మీకు తెలుస్తుంది కదా, ఈజీగా కొంచెం ఎట్లా ఉంది అని ఒక బ్రీఫ్ ఐడియా అయితే వచ్చేస్తుంది కదా. సో అందుకని చూపిస్తున్నాను. అండ్ ఊటీ చూడని వాళ్ళకి కూడా ఊటీ టౌన్ ఎట్లా ఉంటుంది అనేది తెలియాలి కాబట్టి ఈ టౌన్ అంతా కూడా నేను కవర్ చేయడం జరిగిందనమాట. సో ఇది మాత్రం మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా ఇట్లా టౌన్ని చూపించి హోటల్ని వీడియోస్ ఇట్లా చూపించుంటే బాగుండేది అనేది నాకు అనిపించింది. అండ్ ఊటీలో అడ్రస్లు కనుక్కోవడం కానీ తిరగడం కానీ చాలా ఈజీ. తమిళ్ వచ్చి ఉంటే అయితే ఇంకా అసలు పూర్తిగానే ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పట్లో జీపీఎస్లు ఉన్నాయి కాబట్టి ప్రతి కార్కి అట్లా బైకులకు కానీ వీటికి ఈజీ అనమాట. సో ఇప్పుడు మేమైతే జీపీఎస్ పెట్టుకొని వెళ్ళిపోయాము. సో మనం అలా 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 టౌన్ని కలుస్తూ వెళ్ళిపోవడం. ఇప్పుడు దొడ్డబెట్టకి వెళ్తున్నాం అనమాట మనం. ఇప్పుడు నేను అది చెప్పాను కదా, చూస్తే కొద్దిగా చీప్ ఉంది మా ఏది మరి చీప్ కదా, అదే లో ఉంది. ఎక్కడైతే సీనిక్ బ్యూటీ ఉందో అక్కడ ఆగి వీడియో తీసుకొని అలా ముందుకు వెళ్ళాం అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చాక్లెట్ ఫ్యాక్టరీ అని, ఇది కూడా ఇక్కడ చూడాల్సిన ప్లేస్ అంట. బట్ మేము చూడలేదు, మేము ఫస్ట్ వెళ్ళిపోయాం, దొడ్డబెట్టకే వెళ్ళిపోయాం. అంతే, దొడ్డబెట్ట పిక్స్ చూడాలి అనుకున్నాం. సో అందుకని అక్కడికి ఫస్ట్ అది కవర్ చేసుకొని రావాలి అనుకున్నాం.
ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ ఇట్లాంటి చూడాల్సిన ప్లేసెసే. బట్ మేమైతే ఇది కవర్ చేయలేకపోయాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవన్నీ చూడడానికి ట్రై చేస్తాం. మనం వెళ్ళేటప్పుడు చాలా టీ ఎస్టేట్లు ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ రోడ్ సైడ్లో ఫ్రెష్ వెజిటేబుల్స్ కనిపిస్తూ ఉంటాయి. మనం ఆగి తీసుకోవచ్చు. ఊటీ క్యారెట్స్లో ఒక స్వీట్నెస్ ఉంటుందన్నమాట. అంటే మామూలుగా కొన్ని చప్పగా ఉంటాయి కదా, అట్లా కాక ఊటీ వాటిల్లో చిన్నవి సన్నగా చాలా స్వీటిష్గా ఉంటాయి. సో మీకు ఛాన్స్ వస్తే కొనుక్కోండి. పక్కనే ఉంటాయి అన్నమాట. అవన్నీ రోడ్ సైడ్లోనే పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. చాలా ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం దొడ్డబెట్ట పీక్స్కి వెళ్తూ ఉన్నాం. సో రోడ్ అంతా చూడండి ఎట్లా ఉంది. ఇదంతా మౌంటైన్స్, హిల్స్ కాబట్టి సో అలా 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 వెళ్ళాలన్నమాట. ఈ వెహికల్స్ అయితే మాత్రం జుమ్ 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 అంటూ వస్తూ ఉంటాయి. కొద్దిగా ఘాట్ రోడ్ కష్టం అనుకునే వాళ్ళు చిన్నగా వెళ్ళడం మంచిది. అండ్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా జాగ్రత్తగా ఉండడం మంచిదే. రెండు వైపులా చెట్లు, చల్ల గాలి, నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఒక చెక్ పోస్ట్. సో ఇది దాటుకున్నాక మనకి దొడ్డబెట్ట పీక్స్కి వెళ్తాం అన్నమాట. అంటే మనం దగ్గరగా వచ్చేసాము. ఇంకొంచెం దూరం అయితే మనం పీక్స్ని చేరుకుంటాం. సో ఒక పాయింట్ వరకు వెహికల్స్ అన్నీ వెళ్తాయి. తర్వాత కింద ఆపేస్తారనమాట. అంటే మనకి అకార్డింగ్లీ మనకి ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ పార్క్ చేసుకొని మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ పైన కూడా పార్కింగ్ ఉంటుంది. బట్ అక్కడ రష్ అయిపోతుంది, మళ్ళీ తిరిగి కిందకి రావాలి కదా అనుకుని చాలామంది కింద నుంచే స్టాప్ చేసుకుంటూ వెళ్తారు. ఆ టర్నింగ్స్లో కూడా కొన్ని వెహికల్స్ ఆపేసి ఉంటారు. అది కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. బట్ ఏం చేయలేరు కదా. ఇప్పుడు మేము ఇక్కడ చూసుకుంటా వచ్చాము. అంటే చూడండి ఇక్కడంతా పార్క్ చేసేస్తున్నారు కదా. సో కొద్దిగా కష్టపడి పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే మీరు ఇంకొంచెం పైకి వెళ్ళవచ్చు, ఆ పైన కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇవి ఎందుకు చెప్తున్నారంటే ముందు జాగ్రత్తగా మీరు ఒకవేళ నా వీడియో చూసి తర్వాత ఊటీకి వెళ్ళారనుకోండి, మీకు ఉపయోగపడుతుంది కదా. సో అందుకని చెప్తున్నాను. సో ఇక్కడ ఆపేస్తే కొద్ది దూరం మనం నడవాల్సి ఉంటుంది. సో ఇంకా పైకి వెళ్ళారనుకోండి, అక్కడి నుంచి కూడా నడవాలి. బట్ ఇంకొద్దిగా కవర్ అవుతుంది కదా నడక. సో అదనమాట. మేమైతే కిందే పార్క్ చేసేసి పైకి వెళ్ళాం. ఈ బుడ్డోడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. సో ఇలాగా మనం పైకి ఎక్కాలి. కొంచెం అట్లా పైకి హైట్లో వెళ్ళేటప్పుడు కొద్దిగా నడక భారంగా అనిపిస్తుంది. ఇక్కడ ఊటీలో తిరగాలి అనుకుంటే చెప్పాను, లాస్ట్ వీడియోలో చెప్పాను అనుకుంటాను. ఇది ఆటోలు ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళకైతే ఈజీ కదా, తిరిగి తిరిగి వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. సో అలాంటివి కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. మనం పర్సనల్ మన ఓన్ కార్లో కాకపోయినా కొద్దిగా ఈ ఆటోలు, క్యాబ్స్ ఇట్లాంటివి ఎంగేజ్ చేసుకోవచ్చు. సో ఇదండి పైకి వచ్చేసాక ఇట్లా ఉందన్నమాట కార్ పార్కింగ్. సో మనం చూసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది అంతే. ఈ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిగా ఫుడ్ జాయింట్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్నవన్నీ ఉంటాయి. సో ఫుడ్ కావాలి అనుకుంటే ఇక్కడ కూడా మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ నేను ఒక కొత్త ఫుడ్ ట్రై చేశాను. ఆ కొత్త ఫుడ్ ఏంటో వచ్చేటప్పుడు నేను మీకు చూపిస్తాను అన్నమాట. సో ఇదండి కనిపిస్తోందా, దొడ్డబెట్ట వెల్కమ్స్ యూ, తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో దీని లోపల నుంచి వెళ్ళాలి మనము. ఈ రెండు వైపులా మనకి ఫుడ్ చిన్న చిన్నవి అంటే గ్లౌజులు, స్వెటర్స్, జ్యువెలరీ ఇట్లాంటివేవో తమాషాగా ఉండే అన్నీ అమ్ముతూ ఉంటారు. నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొద్దిగా మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేయడం ఈ మధ్య అలవాటైంది. సో ఇక్కడ కూడా మ్యాగ్నెట్ ఒకదాన్ని కొన్నాను. సో ఇదండి స్వెటర్స్, బ్యాగ్స్ ఇట్లాంటివన్నీ త్రూఅవుట్ ఇలాగ మనకు కనిపిస్తూ ఉంటాయి. వేరుశనగపప్పు, ఉడకబెట్టిన అది కార్న్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇవి నేను మీకు చూపిస్తాను. మీరు రోడ్డు మొత్తం అలా చూసుకుంటూ పైకి. ఇవేంటో అర్థమయ్యి అర్థం కానట్టు ఉన్నాయి కదా.
సో వచ్చేటప్పుడు నేను మీకు మొత్తం వివరిస్తాను. చలో. First we'll go there and come back. Do you want the part? Let's okay. నేను మీకు చెప్పాను కదా ఇందాక చాలా ఫ్రెష్గా ఉంటాయి క్యారెట్స్ అవన్నీ అని. సో ఇద్దరు ఇక్కడ కూడా పెట్టున్నారు. సో ఇలా ఇలా మనం అన్నీ చూసుకుంటూ పైకి వెళ్దాం. ఆల్మోస్ట్ కొద్దిగా దగ్గరకు వచ్చేసాము. ఇదండి పైకి కనిపిస్తుంది కదా, ఇక్కడే మనం టికెట్స్ కొనుక్కోవాలి. టికెట్స్ కొనుక్కొని లోపలికి వెళ్ళాలి. సో ఇది కనిపిస్తుందా, ఇదేంటంటే టెలిస్కోప్ హౌస్. ఇది అక్కడ నుంచి మనం టెలిస్కోప్లో చూడొచ్చు అనమాట. అది ఏం చూడొచ్చో కూడా మీకు లోపలికి వెళ్ళాక చెప్తాను. సో టికెట్స్ తీసేసుకొని లోపలికి వచ్చేసాం. సో ఇది ఓపెన్ ప్లేసే, బట్ అక్కడే మనం టికెట్లు కొనుక్కోవాలి. సో కొనుక్కొని ఇలా వచ్చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఆ టెలిస్కోప్ దగ్గరికి వెళ్దాం, టెలిస్కోప్ హౌస్ దగ్గరికి. సో దాన్ని ఇట్లా మెట్లు ఉంటాయి. పైకి వెళ్ళాక మనం ఆ హైయెస్ట్ పీక్లో ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి మనం మొత్తం చూడొచ్చు. ఇక్కడ 3 ఉంటాయి, 3 వ్యూస్ అన్నమాట. సో ఒకటి వచ్చి అవలాంచి డ్యామ్ ఒకటి, ఇంకొకటి ఊటీ టౌన్ని చూడొచ్చు, అండ్ ఇంకొక సైడ్ అయితే కర్ణాటక బార్డర్ని చూడొచ్చు. సో ఈ టెలిస్కోప్ హౌస్ నుంచే మనం ఇవన్నీ కూడా చూడొచ్చు. అండ్ కింద నుంచి కూడా వాళ్ళు రాసి ఉంటారు ఒక్కొక్క పాయింట్లో, అక్కడ నిలబడుకొని చూస్తే కూడా కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం పైన నుంచొని చూస్తున్నాం, కింద జనాలు ఉన్నారు కదా. సో ఇక్కడ నుంచి ఒక వ్యూ ఉంటుంది, కింద నుంచి చూస్తే ఇంకొకలాగా ఉంటుంది. అంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కదా, ఒక హైట్లో చూసేదానికి ఇంకొద్దిగా తక్కువ హైట్లో చూసేదానికి. ఇక్కడికి ఎక్కాక ఎవరికి వాళ్ళు బిజీగా విండోస్ దగ్గర వ్యూస్ దగ్గర నిలబడుకొని చూస్తూ ఉంటారు. మీరు కొద్దిగా హుషారుగా ఉండి మీరు కూడా చూడండి. కొంతమంది ఎక్కువసేపు నిలబడుకొని ఫొటోస్ తీసుకుంటూనే ఉంటారు. సో అట్లాంటప్పుడు మీరు కొద్దిగా ఎక్స్క్యూజ్ అని చెప్పి మీరు చూసుకోండి. ఎక్కడైనా మనం టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం కూడా కొద్దిగా యాక్టివ్గా ఉండి చేసుకోవాలన్నమాట, లేదంటే మనం వెనకబడిపోతాం. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ. ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ కూడా తీయించుకోవచ్చు మనము. ఓవరాల్ నాకు ఇదైతే బాగా నచ్చింది, దొడ్డబెట్ట పీక్స్. సో అండ్ అది అక్కడి నుంచి దిగేసిన తర్వాత మనం ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇట్లా ఒక డోమ్ లాగా, ఇందాక చూసారు కదా. సో అలాంటిది ఉంటుంది. ఆ లోపల నుంచి మనం వెళ్ళి చూస్తే ఇంకా మంచి వ్యూ కనిపిస్తుంది. అక్కడ చాలామంది ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు. సో మనం కూడా కిందకి వెళ్దామా. సో ఇక్కడ వెళ్ళి బ్యూటిఫుల్ అయిన పిక్చర్స్ తీసుకోవచ్చు. సో చాలామంది తీసుకుంటూ ఉంటారు ఫొటోస్ ఇక్కడ. ఒక్కొక్క ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క దగ్గర ఆ ఫొటోస్ తీసుకునే వ్యూ ఉంటుంది కదా. సో అందరు తీసుకునేటప్పుడు మనం కూడా తీసుకోవాలి, ఎందుకంటే తర్వాత మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఉండకూడదు. సో ఇక్కడైతే ఇదంతా ఊటీ టౌన్ అన్నమాట. చిన్న చిన్న ఇల్లు, మనం ఎత్తైన ప్రదేశంలో మనం ఉండడం, ఆ బుజ్జి ఇల్లు లాగా భలే క్యూట్గా అనిపిస్తుంది.
ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు కొంతమంది ఓవర్ యాక్టివ్ తోటి కార్నర్స్కి వెళ్ళిపోవడం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం అవి చేస్తారు. అలా మీరు దయచేసి చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి. ఈ కొండలు లోయలు ఇట్లా వెళ్ళినప్పుడు కొద్దిగా ఒక్క రాయి స్లిప్ అయినా ఇంకా మన చేతులు దాటిపోతుంది అంతా. సో అందుకని మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. సో ఇదంతా కూడా కవర్ చేసుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాం. సో మళ్ళీ బ్యాక్ అన్నమాట. ఇక్కడ ఇది చూడండి, ఫొటోస్ అన్నీ కూడా తీస్తారు. ఇక్కడ నేను చెప్పింది మీకు ఆ వ్యూ పాయింట్ అని చెప్పాను కదా, సో ఆ వ్యూ పాయింట్స్ అన్నమాట ఇవి. రష్గానే ఉన్నారు, అక్కడ అందరు నిలబడిపోయినారు. సో అయినా మనం కొద్దిగా హుషారుగా తీసుకోవాలి కాబట్టి కొంచెం అట్లా ఇట్లా వెళ్ళి తీసుకున్నాను. ఒకటి వచ్చి ఊటీ టౌన్ని చూపిస్తుంది, అంటే ఒక పాయింట్లో నుంచి ఉంటే. ఇంకొక దగ్గర వచ్చి అవలాంచి డ్యామ్ ఒకటి చూడొచ్చు. అండ్ ఇంకొక సైడ్ నిలబడితే కర్ణాటక బార్డర్ ఉంటుందన్నమాట. సో ఇది దొడ్డబెట్ట పీక్స్. ఇవే మీకు వచ్చేటప్పుడు నేను మళ్ళీ చెప్తాను అన్నాను కదా, ఇవేంటంటే క్వేల్ ఎగ్స్ ఇవి. సో ఇవి కౌజు పిట్టలు అంటాం కదా, అవన్నమాట, వాటి గుడ్లు. సో ఇవేంటో తమాషాగా అనిపించింది నాకు అవి చూస్తూ ఉన్నప్పుడు. అండ్ ఏంటో ట్రై చేద్దామా అనుకొని మళ్ళీ ఒక పక్క భయం వేసింది. బట్ వాళ్ళని అడిగితే ఏమి ప్రాబ్లం లేదమ్మా, నార్మల్ ఎగ్స్ ఎట్లా ఉంటాయి అట్లనే ఉంటాయి అన్నారు. సో ఇవేంటో మనకి పులిబంగరాలు వేస్తాం కదా, సో పొంగనాలు, సో అలాగ అనిపించింది. ఈ పడ్డూలు అంటారు చూడండి, అలా అనిపించింది. సో అలాంటి వాటిల్లో ఇలా ఒక్కొక్క గుడ్డుని టక్ టక్ అని కొట్టేసి, ఆమె ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా, టూల్ కూడా చూడండి ఎట్లా ఉందో. జస్ట్ ఇట్లా బ్లేడ్తో మనం కట్ చేస్తే ఎట్లా కట్ చేస్తామో అట్లా కట్ చేసినట్టు, సిజర్స్తో కట్ చేసినట్టు అనమాట, బ్లేడ్ కాదు. సో అలా కట్ చేసి ఇట్లా వేస్తుంది. సో ఇలా 5 అనమాట. ఇదండి మసాలా ఏదో సంథింగ్, సాల్ట్ మసాలా ఇవన్నీ వేసి వాటిని ఆయిల్లో రోస్ట్ చేసి అప్పుడు మనకి ఇస్తారనమాట. ఇదండి సిజర్స్ లాగా ఉంటుంది, టక్ 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 అని కట్ చేస్తూ ఉంటుంది. 5 eggs సెట్. సో ఇది 50 రూపీస్. హెల్త్కి అయితే మంచిది అని చెప్పారు వాళ్ళు. అండ్ ఇట్లా ఇట్లా చేసి పైన కింద కాల్చి మనకిస్తారు. అయితే నార్మల్గా ఉండింది టేస్ట్. అంటే నార్మల్ ఎగ్స్ ఎలా ఉంటాయి, పౌల్ట్రీ ఎగ్స్ ఇవి ఉంటాయి కదా, అవి ఎలా ఉంటాయో అలాగే అనిపించింది నాకు. కాకపోతే కొద్దిగా లోపల ఉడకనట్టు ఉంది. సో మీరు కనుక వెళ్తే ట్రై చేయాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువసేపు ఫ్రై చేయమని చెప్పండి. అఫ్కోర్స్ వాళ్ళకి అంత టైం ఉండదు, ఎందుకంటే వెనక జనాలు వస్తూ ఉంటారు కదా. సో ఎనీవే ఒకవేళ మీకు ఫ్రీగా ఉంటే మీరు చెప్పుకోవచ్చు. అదండి మనకి నార్మల్ ఎగ్స్ 7 రూపీస్ 8 రూపీస్ అట్లా ఉంటే, ఇది అంతా వాళ్ళు కుక్ చేసి ఇస్తారు కాబట్టి ఈచ్ ఎగ్ 10 రూపీస్ లెక్కన అవుతుంది. మేము తినడం చూసి చాలామంది కూడా కొనుక్కున్నారు మా తర్వాత. అంటే మేము తినడం అని కాదు, బట్ ఒకళ్ళు చూసి ఒకళ్ళు చేస్తారు కదా, సో అలా అన్నమాట. ఊటీలో మేము చూసిన కొన్ని ప్లేసెస్ డిసప్పాయింటింగ్ అనిపించిన, కొన్ని నచ్చాయి. బట్ దొడ్డబెట్ట పీక్స్ మాత్రం నాకు బాగా నచ్చింది. అంటే వర్త్ అనమాట, మనం వెళ్ళి చూసిన దానికి వర్త్ అనిపించింది. బట్ కొన్ని ప్లేసులు పెద్దగా నచ్చలేదు, వాటిని గురించి కూడా నేను మీకు చెప్తాను. కొద్దిగా డిసప్పాయింట్ అయ్యామంతే కొన్ని ప్లేసుల దగ్గర, కొన్ని బాగా ఎంజాయ్ చేశాం. ఓవరాల్ దొడ్డబెట్ట పీక్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. అండ్ తిరుగు ప్రయాణంలో మేము ఇక్కడ కొన్ని సోడాలు దొరుకుతాయి. ఆ సోడాల్లో నాకు పన్నీర్ సోడా బాగా నచ్చింది, అంటే ఆ ఫ్లేవర్డ్ సోడాస్లో. సో అవి ఒకటి తాగేసి ఇంకా కిందకి బయలుదేరేసాం అనమాట. సో బాయ్ దొడ్డబెట్ట. ఇప్పుడు వెళ్ళి పార్కింగ్లో కారు తీసి కిందకి వెళ్ళడం ఒక గగనం అనమాట. సరే చూద్దాం. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.